కావాల్సిన పదార్థాలు మటన్ పాయ, ఇవి 4 కాళ్ళు కాల్పిచ్చి కడిగిచ్చి కొట్టించాను క్లీన్ చేసి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలి, నీసువాసన ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు అలాగే ఒక్క ఉల్లిపాయ పెద్దది, 1/2 కేజీ కాబట్టి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి 1, మిరియాలు కొద్దిగా 2, చిన్న ఇలాచి ఒక 4 నుంచి 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి పెద్దది, అలాగే వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, ఇవి కచ్చాపచ్చిగా దంచుకోవాలి. కొత్తిమీర కాడలు, బటర్, ఉప్పు, ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చాలా తొందరగా అయిపోతుంది, కుక్కర్లో చేసుకోవాలి. మీరు బటర్ బదులు నెయ్యి వాడచ్చు, ఆ నెయ్యి ఏమీ లేకపోతే ఆయిల్ అని వేసుకోవచ్చు, అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత నేను నెయ్యి వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. ఇది కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు నెయ్యి వేడైంది, పోపు దినుసులు వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ 1 సరిపోతుంది, 1/2 కిలో కాబట్టి అందుకనే 1 వేసుకున్నాను. పెద్దదైతే 1 వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకోవచ్చు. ఇవి కూడా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. కచ్చాపచ్చా దంచుకున్న అల్లం నిమిషం వేయించుకోవాలి. మంట చాలా తక్కువలో పెట్టండి, మాడిపోకుండా ఉంటుంది. అసలు ఈ రెసిపీ ఇప్పుడు చలికాలం కదా, చాలా మంచిది. సూప్ చేసుకొని తాగినా, అలాగే కర్రీ అయినా వండుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులన్న తగ్గుతుంది, వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది, సూప్కి ఎల్లో కలర్ వస్తుంది. లైట్గా వేయించుకోవాలి. ఇవి కొత్తిమీర కాడలు కాస్త ముదురుగా ఉన్నాయి కదా, కొత్తిమీర కాడలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సెకండ్ పార్ట్ అలా వేయించుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న ఈ మటన్ కూడా వేసేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ నేను ఒక 5 నిమిషాల ముందు ఉప్పు వేసి పెట్టాను ఈ మటన్లో. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా ఉప్పు సరిపోతుంది, 1 టీ స్పూన్ వేసాను. చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఒకసారి కలిపేసేయాలి. చక్కగా కలుపుకొని మూత పెట్టి దగ్గర ఒక 7-8 నుంచి 10 విజిల్లు రానివ్వాలండి. ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో పెట్టాలి, అప్పుడే ముక్క అనేది స్లోగా ఉడికి అందులో ఉండే రసం అంతా దిగుతుంది. అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి ఉండేదండి, స్టవ్ లేదు నిజంగానే ఒకప్పుడు. అయితే ఒక పెద్ద కుండలో పెట్టేసి నీళ్ళు పోసి బాగా ఉడికించేవాళ్ళు. బొగ్గులు ఉంటాయి కదా, వంట అయిపోయిన తర్వాత ఆ బొగ్గుల మీదనే నెమ్మదిగా ఉడికించేవాళ్ళు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో పొయ్యి మీద వండుకుంటే. 10 విజిల్ అయితే వచ్చేసినవి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. సరే, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా కలుపుకోండి. మటన్ మునిగేంత వరకు నీళ్ళు పోసాను కదా, చూసారండి ఇప్పుడు ఎన్ని నీళ్ళు తక్కువైపోయినాయో. ఎందుకంటే దగ్గర 10-11 విజిల్ రానిచ్చాను నేను, స్లోగా పెట్టాను. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక బౌల్లోకి వేసుకుందాం. ఈ ముక్కలు వేసుకొని అలాగే ఈ రసం ఇందులో వేసుకొని వేడివేడిగా తాగారనుకోండి, చాలా మంచిది. చలికాలం అయితే ఇంకా మంచిది, వారానికి ఒకసారైనా కానీ తాగాలి. చక్కగా ఉడికిపోయింది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్.
డైటింగ్ చేసే వాళ్ళైతే ఈవినింగ్ 6:30 నుంచి 7 గంటల లోపల తాగేసేయాలండి. ఒక 2 బౌల్ తాగితే సరిపోతుంది, అంటే 2 కప్పులు. ఓన్లీ సూప్ తాగితేనే చాలా మంచిదిను. బాలింతలకు కూడాను చాలా మంచిది ఇది. బూస్ట్, ఇమ్యూనిటీ బూస్ట్ అయితే దొరుకుతుంది. హెల్త్ బాగాలేనప్పుడైనా కానీ ఏదో ఆపరేషన్ అయినా అప్పుడైతే మోకాళ్ళకి చాలా మంచిది. మోకాళ్ళకి మంచి గుజ్జు లభిస్తుంది ఇందులో. ఎలా ఉందండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వాతావరణం అయితే చల్లగా ఉంది. నేనైతే వేడి సూప్, పాయా సూప్ చేశాను. బాగుంది. మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా కొంచెం రుచి పెరగాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటాను, ఆల్రెడీ వేసుకున్నాను. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి. నాకైతే ఎండ అయితే 4 రోజుల నుంచి రాలేదు, కానీ వర్షం కూడా పడలేదు, చల్లగా ఉంది. చూసారా, ఈ నైట్కి ఇంతేనండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర టైము 8:30 అయింది. నేను ఎక్కువ నైట్లో తినను, అందుకని ఇప్పుడు చేసుకొని తాగుతున్నాను. పచ్చిమిర్చి, అల్లం ఘాటు, నేను కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాను, బాగుంటుంది ఘాటుగా. బాగుంది. చాలా మంది రుమాలి రొట్టి ఉంటుంది కదా, అది కూడా ఇందులో డిప్ చేసుకొని తినచ్చు. ముక్కలు చేసి అందులో వేసి బాగా నలిపేసి తింటే బాగుంటుంది. సూపర్. చాలు మాత్రం ఇది తాగారనుకోండి, ఎప్పుడైనా కానీ ఒకవేళ మీకు చేసి పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని వెయిట్ చేసుకొని కూడా తాగొచ్చు. అలా కూడా వారం రోజులు ఉన్నా కానీ అస్సలు పాడవదు. సూపర్, మస్తు టేస్ట్ ఉంది. దేంట్లో ఉన్నింది అయితే మూలక మస్తు ఉంటుంది. ఘాటుగా మిరియాల ఘాటు బా. కానీ ఇప్పుడు మాత్రం నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగిందంటే ఆ ఘాటంతా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ సూప్ తాగినప్పుడు నీళ్ళు తాగొద్దు. మరి ఎక్కువగా పొరపోయిందంటే ఒక్క గుటుకు తాగొచ్చు అంతే. పాయ సూపు చాలామంది ఉప్పు కారం, అంటే కారం పొడి, టమాటాలు అవన్నీ వేస్తారు. అది ఒక రకము, ఇది ఒక రకం. ఇది చాలా సింపుల్.